సమయం వచ్చింది కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి అంశం ఒకటి అడుగుతున్నాను సార్. మీరు ఐఏఎస్ నుంచి బయటకు వచ్చే ముందు ప్రధాన కార్యదర్శి గారు మిమ్మల్ని వ్యక్తిగతంగా వద్దు వెళ్ళొద్దు అనేది మిమ్మల్ని అడ్డుకుంటే మీరు కాదు అని బయటకు వచ్చారంట. ఆ నేపథ్యాన్ని ఒకసారి వివరిస్తారా? అంటే నా అదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో ఎవరు నువ్వు వెళ్ళిపోవని కోరుకోవాలా. అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఉన్నతాధికారులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ అందరూ ఉండమనే కోరుకున్నారు. సమాజం కానీ నాకు అపారమైన ఆదరణ పొందిన వాళ్ళు నేను ఒక అదృష్టవంతుడిని. దానిలో భాగంగా చాలామంది మిత్రులు, కొందరు మంత్రులు, కొందరు ఉన్నతాధికారులు నన్ను పాపం వ్యక్తిగతంగా వచ్చి నా మీద సానుభూతితో ఈ కుర్రాడు ఏమైపోతాడన్న భయంతో ప్రధాన కార్యదర్శి గారు ఇంకో 5 ఏళ్ళు ఉండి జయప్రకాష్, ఇంకో 4 ఏళ్ళు ఉంటే పెన్షన్ వస్తుంది మీకు, ఈ 4 ఏళ్ళు మీరు లీవ్ తీసుకుని పని చేయండి, ఇంత బాగుంటే ఓకే, అయినా పెన్షన్ వస్తుంది, అప్పుడు కాస్త జీవితం భరోసా ఉంటుంది, కుటుంబం బాగుంటుంది అని చెప్పంటే ఒక లక్ష్యం మీద సిద్ధి లేకపోతే, నాకు నమ్మకం లేకపోతే సమాజాన్ని నేల కదిలిస్తాను, 4 ఏళ్ళు ఆగలేను, ఈ దేశం నష్టపోతుందని చెప్పి నేను బయటకు వచ్చాను. అట్లాగే ప్రభుత్వం నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడే అంశం నాకు ఇళ్ల స్థలాన్ని ఇచ్చింది. ఇవాళ 10 కోట్ల రూపాయలు ఉంటుంది. నేను వద్దని నమస్కారం పెట్టి తిరిగి ఇచ్చేశాను. ఒక మంత్రి గారు నా దగ్గరికి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, మంత్రి గారు స్వయంగా ఇంటికి వచ్చి మీరు నిఖార్సైన నిజాయితీ ఉంది మీలోను, మరి మీకు ఎవరు అన్యాయంగా ఏమీ చేయట్లేదు, అందరితో పాటు మీకు ఇచ్చారు, అందరి అధికారులతో పాటు మీకు ఇస్తున్నారు, ఇంత మొండిగా ఉంటే ఎట్లాగో కుటుంబం అయిపోతుంది అని చెప్పంటే నా మనస్కరించట్లేదండి, వద్దండి అన్నాను. చేత ఇదేం గొప్ప నేను అనుకోవట్లా, ఇంతకంటే గొప్పగా చాలామంది చేశారు. నేను చెప్పేది మనమేమీ ప్రభుత్వంలో ఉచితంగా పనిచేయాలి. నేను ఎక్కువ జీతాలు లేవు. రోజులు నాకు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు 15,000 14,000 జీతం వచ్చేది. ఇంట్లోంచి డబ్బులు తీసుకుని 10,000 పొదుపు తను జాగ్రత్తగా ఉండి కాపాడుకునేవాడు. కానీ ప్రజలు ఈ సమాజం పోషించింది. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళకి ఈ సమాజం బాధ్యతనిచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది, 10 మందికి మంచి చేసే అవకాశాన్ని ఇచ్చింది, గుర్తింపునిచ్చింది, ప్రేమను పంచింది. దాన్ని ఎన్ని కోట్ల రూపాయలు దక్కినాయని లెక్కేసుకుంటే, అనాపేసంతో లెక్కేసుకుంటే ఎలాంటి మనుషులు అవుతాం మనం? ఈ సమాజం లేకపోతే, ఈ సమాజం ఇచ్చిన ఆదరణ లేకపోతే నాలాంటి వాళ్ళం మారుమూల పల్లెటూళ్ళల్లో తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ సమితి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నవాళ్ళం. ₹1 ఫీజు కట్టలేదే. నేను కట్టిన ఏమన్నా ₹10 ఫీజు ఏమన్నా అంటే అంతకంటే చాలా ఎక్కువ రేట్లు నాకు స్కాలర్షిప్లు వచ్చాయి. మంచి మార్కులు వచ్చినాయి అన్న కారణంగా ఏదో ర్యాంకులు ఇవ్వగలను అని చెప్పాను. ఎంబీబీఎస్ చదివితే నేను ₹1 కట్టలేదే. ఆ రోజుల్లో 500 1000 ఉండేది గవర్నమెంట్ కాలేజీలో ఫీ, అంతకంటే ఎక్కువ నాకు స్కాలర్షిప్ ప్రభుత్వం నుంచి వచ్చేది. ₹1 లేకుండా ఈ దేశం విద్యనిచ్చిందే, నాకు మేధస్సును పెంచిందే. ఏ సిఫారసు లేకుండా ఈ ఉద్యోగంలో అగ్రస్థానంలో వచ్చాను నేను. ఈ పార్టీ ఈ కులం లేకుండా వీళ్ళు ఆదరించి ప్రజలకు మంచి అని చెప్పి నన్ను కూర్చోబెట్టారే. ఎంత గట్టిగా నిలబడ్డా అన్ని పార్టీల వాళ్ళు కూడా గౌరవించారే, ఆదరించారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనసు కొంచెం దెబ్బతిన్నా కూడా, అరే చెప్పిన మాట వెండు, వీడు చాలా మొండివాడు, అది చాలామంది అనుకున్నారు. ఇప్పటికి కూడా అనుకుంటారు చాలామంది, ఈయన అసలు పొగరు ఎక్కువ అలా అని కూడా కొంటారు, చెప్పిన మాట వెండని చెప్పని. కానీ ఏ ఉద్దేశంతో చెప్పిన మాట వింటం లేదు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు గమనించి వాళ్ళు గౌరవాన్ని ఇచ్చారు, ప్రేమను పంచారు. కాబట్టి ఈ సమాజం నుంచి ఎంత పొందిన మనం ఇంకా సమాజం నుంచి రాలేదనుకోవటం నాకు అర్థం కావట్లేదు. ఏం కావాలో మనం చాలామందివి ఈ సమాజం నుంచి విద్య పొందిన వాళ్ళము, లేకపోతే ఈ సమాజంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళము, ఈ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న వాళ్ళము, లేకపోతే రాజకీయంలో ఉన్న వాళ్ళము, మన అర్హత కంటే మనం చేసిన దానికంటే సమాజం నుంచి చాలా 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 పొందాం. నాకు ఏమాత్రం సందేహం లేదు. 27 సంవత్సరాలుగా నేను ₹1 జీతం తీసుకోవాలి ఆ ప్రభుత్వం నుంచి. బయటకు వచ్చేసాను అన్నాడే. నేనేనాడు ఒక క్షణం ఆలోచించలా. ఈ ప్రభుత్వానికి నన్ను పోషించే బాధ్యత లేదు. ఈ ప్రజలు నన్ను నేను పోషించుకోవాలి. నా తంటాలు నేను పడాలి. చుట్టూ ఉన్న సమాజానికి నేనేం చేయాలో నేను నిర్ణయం చేసుకోవాలి. ఇలా ఈ దేశంలో కొన్ని లక్షల మంది చేస్తున్నారు. స్వతంత్ర పోరాటకాలను మనం ఊహించని త్యాగాలు చేశారు. ఉరికెక్కారు కొంతమంది, ప్రాణాలు కోల్పోయారు. మనం ఆఫ్టర్ ఆల్ మనం అంతా హాయిగా బతుకుతున్నాం పిల్ల పాపలతో, మనం ఏమీ త్యాగాలు చేయలేదు. ఊరికే అంతా మన మానసికంగా అనుకోవడం తప్ప, ఎవరన్నా ఒక్క ప్రభుత్వోద్యోగి తిండికి లేకుండా ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా ఆర్థికంగా? చెప్పండి, ఏం మాట్లాడుతున్నాం మనం? మరి ఈ దేశంలో ఎంతమంది అసలు
రేపు పొద్దున భోజనం ఎక్కడ దొరుకుతుందో తెలియని వాళ్ళు ఉన్నారు. వచ్చే నెల ఏమవుతుందో తెలియని వాళ్ళు ఉన్నారు. ఓ చిన్న ఇంట్లో ఉండాలని చెప్పంటే అద్దెకిచ్చుకునే అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే మంచి స్కూల్కి పంపించే అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం కావాలంటే అప్పుల పాలే వాళ్ళు ఉన్నారు. ఈ సమాజం ఎవరి కోసం? మన ఉన్నతి కావాలి, అదే సమయంలో సమాజంలో అందరూ ఉన్నతి కావాలి. వ్యక్తి సుఖము సమాజ హితము రెంటిని కలపకపోతే వ్యక్తి లాభపడ్డు, సమాజం నాశనం అవుతుంది. కాబట్టి మనం చేసేది గొప్ప విషయంగా నేను ఏనాడు అనుకోవాలి. అందుకు నా నోటి నుంచి త్యాగం అన్న మాట ఇంతవరకు రాలేదు. మనం కోరుకున్న సమాజం కోసం ప్రేమతో మన కుటుంబానికి మనం చేసుకోవట్లా. ఏ తల్లిదండ్రులైనా కూడా మూర్ఖులైతే తప్ప పిల్లల కోసం త్యాగం చేశానని తల్లిదండ్రులు ఎవరు ఉంటారా? ఆ మాట అనేవాళ్ళు ఉంటారా? ఇది నా బాధ్యత, నా గర్వం, నా ఆనందం, నా సంతోషం, నా తృప్తి కోసం చేస్తున్నాను. అలాగే మన సమాజం కూడా సమాజంలో భాగం కాకుండా నేను అనుకుంటే, నేను వద్దని నేను ఎప్పుడు అనలా. యువతకు ఎప్పుడు చెప్పాను నేను. వేల మంది నా దగ్గరకు వచ్చి సార్ నేను త్యాగాలు చేసేస్తాను, మీరు చెప్పండి, మేము అంత అన్ని వదిలేస్తామని చెప్పండి కోపడుతుంటాను. నీ కాళ్ళ మంది నిలబడవయ్యా, నీ తల్లిదండ్రులు నీ కోసం వాళ్ళు ఇంత కష్టపడ్డారు, కన్నీళ్ళు కార్చారు, వాళ్ళు కళలు కంటున్నారు. నీ కాళ్ళ మీద నువ్వు నిజాయితీగా నిలబడు, నిజాయితీగా సంపాదించుకో. అదనంగా ఉన్న శక్తిని, నీ సమయాన్ని, నీ ఆలోచనని, నీ నైపుణ్యాన్ని దేశం కోసం ఇవ్వు. త్యాగంగా కాదు. ఇదంత అవసరం, అది కూడా అంతే అవసరం. కాబట్టి అప్పటికిప్పటికి నేను చెప్పేది అదే నేను చేశానని భావిస్తున్నాను, అదే సమాజంలో అందరూ చేయాలని కోరుతున్నాను. అందుకని ఇది పెద్ద విషయమేం కాదు అది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఈవేళ కొంతమంది అపోహలు ఉన్నాయి రకరకాలుగా. మన దేశంలో ఏంటంటే నిజాయితీగా విషయాలను చూడడం కాకుండా ప్రతిదానికి ఒక కులము, ఒక వర్గము, ఒక మతము, ఒక పార్టీ, మరొకటి, లేకపోతే దోషంలాడము, పిచ్చి ప్రేలాపనలు, బూతులు. ఇది కాదు సభ్యత సంస్కారం ఉన్న సమాజంలో జరగాల్సింది. నిజాయితీ అయిన చర్చ, వాస్తవాల ఆధారంగా చర్చ, ద్వేషరహితమైన చర్చ, అందరినీ ప్రేమించేటువంటి చర్చ, నిర్మాణాత్మక పరిష్కారాలను సాధించేటువంటి చర్చ, భవిష్యత్తుని కాపాడే చర్చ. పార్టీలు ఎవరంటే రేపు పోతాయి, నాయకులు అంటే రేపు పోతారు, అధికారులు అంటే రేపు పోతారు. హార్ట్ అటాక్ వస్తే ఈ సాయంత్రం పోతాను నేను. ఎంతకాలం ఉంటాం మనం? అశాశ్వతం. ఎవరు శాశ్వతం కదా మనందరికీ తెలుసు. ఈ మధ్యలో ఈ అహంకారాలు, ఈ అజ్ఞానాలు, ఈ మూర్ఖత్వాలు, ఈ భేషజాలు అవి వదిలేసి కొంచెం మనం ఉన్నంత కాలంలో మనం ఏం చేద్దాం, మన కుటుంబానికి ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుంది, చుట్టూ ఉన్న సమాజానికి ఏం జరుగుతుంది, సమన్వయం చేయటం ఎట్లా. అంతకంటే గొప్ప విషయం ఏం లేదు. Like and subscribe Eagle Media Works.